ఓం నమః శివాయ. ఎల్బీ నగర్, మన్సూరాబాద్ నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన బాలరాజు గారు, స్వరూప గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. పరమేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. మహారుద్రాయ ఇదం నమః. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వాహ. విష్ణుమూర్తి దేవతాయ ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయాత్. స్వాహ. యజ్ఞేశ్వరాయ ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై. ఈ శివబంధువులందరూ కలిసి నూతన శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. రక్షణాలయాన్ని సందర్శించి ఆశ్రమ సిబ్బంది ద్వారా అనాథులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సాయుధ్యంలో గడిపిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అసలు ఈ ఆశ్రమం మేము ఎప్పుడు చూడలేదు, విన్నాం, టీవీలలో చూసాము. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది. రాగానే శివుడి అభిషేకం చేయించిరు. ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. హోమం చేసిరు. హోమం దగ్గర ఇటుకలు, గుడి నిర్మాణానికి ఇటుకలు మా చేతుల ద్వారా అందినందుకు చాలా సంతోషం. అసలు చాలా అదృష్టం చేసుకున్నాం అనిపించింది. చాలా బాగుంది ఆశ్రమం అంతా. ఇక్కడ వాతావరణం అంతా అనాథలు అసలు అనకూడదు అలా అని, కానీ చాలామందికి చాలా బాగుంది. వసతులు అన్నీ బాగున్నాయి. భోజనం కూడా చేసినాం మేము ఇక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంది. నీట్గా ఉంది ఆశ్రమం కూడా. చాలా సంతోషం. ఇంకా ఎవరికైనా తెలిసిన వాళ్ళు అందరూ ఇంకా సహాయం చేస్తే చాలా బాగుంటుంది ఈ ఆశ్రమానికి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.